ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత సామాజిక కార్యకర్త అన్నా హజారే తనదైన శైలిలో స్పందించారు. లిక్కర్కు వ్యతిరేకంగా గలమెత్తిన కేజ్రీవాల్ అదే లిక్కర్ కుంభకోణంలో అరెస్ట్ కావడం పట్ల విచారం వ్యక్తం చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఓవైపు కవిత, మరోవైపు అరవింద్ కేజ్రీవాల్ల అరెస్టులు దేశవ్యాప్తంగా పెను దుమారం రేపాయి. అయితే కేజ్రీవాల్ గురువైన అన్నా హజారే తన శిష్యుడు అరెస్టుపై విచారం వ్యక్తం చేశారు. లిక్కర్కు వ్యతిరేకంగా గళం విప్పిన కేజ్రీవాల్ అదే లిక్కర్ పాలసీలు చేసి అదే లిక్కర్ స్కామ్లో అరెస్టు కావడం పట్ల అన్నా హజారే విచారం వ్యక్తం చేశారు. ఆయన చేసిన కర్మ ఫలానికి ఆయన అరెస్ట్ అయ్యారని ఆయన ఓ వీడియోలో మాట్లాడుతూ అన్నారు. కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అయ్యాక ఆయన లిక్కర్ పాలసీని తయారు చేశారు. దీని గురించి తాను 2 సార్లు ఆయనకు లేఖలు రాశారని, అయినా తన మాట ఆయన పెడచెవిన పెట్టారని అవినీతికి వ్యతిరేకంగా పోరాడిన అన్న వీడియో అన్నారు. ప్రస్తుతం కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు. తానెప్పుడూ దేశ సంక్షేమం గురించి మాట్లాడేవాడినని, అయితే వారు కేజ్రీవాల్, మనీష్ సిసోడియా మాత్రం తన మాటను పట్టించుకునేవారు కాదన్నారు. ప్రభుత్వం చట్టం ఏది సరైందో అదే చేసుకుపోతుందన్నారు. వారికి తాను ప్రస్తుతం ఎలాంటి సలహా ఇవ్వను. ప్రస్తుతం కేజ్రీవాల్ ఉన్న స్థితిపై తాను పశ్చాత్తాప పడడం లేదని అన్నా హజారే స్పష్టం చేశారు. ఇక అన్నా హజారే విషయానికొస్తే ఆయన 2010లో లోక్పాల్పై పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టారు. ఆ ఉద్యమంలో అరవింద్ కేజ్రీవాల్ కూడా పాల్గొన్నారు. ఇక అన్నా చెప్పేదేమిటంటే కేజ్రీవాల్ లిక్కర్ పాలసీ తయారు చేయడానికి ప్రధాన కారణం పెద్ద ఎత్తున డబ్బు సంపాదించాలనే దురాశతోనే చేశారని అన్నా పేర్కొన్నారు. లిక్కర్ జోలికి పోవద్దని పలుమార్లు కేజ్రీవాల్కు సూచించారన్నారు అన్నా. అయినా ఆయన డబ్బు కోసం లిక్కర్ పాలసీ తీసుకొచ్చారు. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశమేమిటంటే దేశంలోని ప్రతిపక్ష నాయకులు మాత్రం ఆయనకు మద్దతుగా నిలిచారు. ఇక కేజ్రీవాల్ గురువు లాంటి అన్నా హజారే మాత్రం ఆయన కర్మఫలం అనుభవించాల్సిందే అని అంటున్నారు. కాగా అన్నా హజారే 2011లో అవినీతికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టారు. ఆ తర్వాత కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీని ప్రారంభించారు. అయితే అన్నా మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీకి దూరంగా ఉన్నారు. ఎలక్టోరల్ రాజకీయాలకు వద్దని సలహా ఇచ్చారు. అయినా కేజ్రీవాల్ను ఆశీర్వదించారు. అయినా ఆయన పలుమార్లు ఆమ్ ఆద్మీ పార్టీని విమర్శించారు. అయితే కేజ్రీవాల్ కానీ ఆయన పార్టీ కానీ అన్నా హజారేకు మాత్రం కౌంటర్ ఇవ్వలేదు. ఇక అన్నా హజారే లిక్కర్ పాలసీకి వ్యతిరేకంగా పలుమార్లు వ్యతిరేకిస్తూ మాట్లాడారు. 2022లో ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ పట్ల ఆవేదన వ్యక్తం చేస్తూ కేజ్రీవాల్కు లేఖ కూడా రాశారు. అయినా ఆయన మాత్రం పట్టించుకోలేదని అన్నా విచారం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా అరవింద్ కేజ్రీవాల్ను గురువారం రాత్రి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు లిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేశారు. గురువారం అంతా ఆయన ఈడీ కస్టడీలో గడిపారు.